హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ క్లాస్లో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఏ ఏ భావాలు ఏ ఏ కర్మారిషిని కలిగి ఉంటాయి, అది మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఏ భావము ఏ గ్రహం యొక్క కర్మారిషిని లేదా పారంపర్య రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుందని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి క్లాసులో చెప్పుకున్న విధంగానే 11వ భావము 11వ భావాధిపతి కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని లేదా కుజుని యొక్క వంశ పారంపర్య కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది అని మనం తెలుసుకున్నాం. అదే సందర్భంలో 7వ భావము 7వ భావాధిపతి చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని మరియు కులదైవ శాపాన్ని, ఈ 2 కర్మ రిజిస్ట్రీల్ని రేడియేట్ చేస్తుందని కూడా తెలుసుకున్నాం. అలాగే 9వ భావము 9వ భావాధిపతి రాహు యొక్క కర్మారిషిని మరియు 2 అంతకంటే ఎక్కువ వివాహాల అమరికను రేడియేట్ చేస్తుంది అని తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి వంశ పారంపర్య రిషిని కూడా అన్నది రేడియేట్ చేస్తుంది. ఇలాగని మనము 12 భావాలలో ఏ ఏ భావాలు ఏ ఏ గ్రహాలకి మూల త్రికోణ ఇల్లులుగా ఈ కాలపురుషుని యొక్క ఆర్డర్లో అమరుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆ భావాన్ని కేటగరైజ్ చేస్తూ వస్తున్నాం. అలా కేటగరైజ్ చేసి అప్పుడు ఒకరి జాతకములో ఒక భావములో ఒక పర్టికులర్ బాధింపు లేదా ఇబ్బంది ఏర్పడితే దానికి ఆ భావాధిపతి ఆ భావంతో సంబంధపడి ఉన్నారని మనము జాతకం చూసేటప్పుడు చెప్తున్నాం. అవునా కదా? అలా ఇక్కడ మనము చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని జనరల్గానే గమనించడము తప్పిపోతున్నాం. అది ఏమిటంటే, ఒక సమస్యలో మనము చిగులుకుంటున్నాం అనే ప్రాప్తము మన జాతకంలో ఉంటుంది. ఆ సమస్యని మనకు మనంగా ఎత్తుక్కుంటూ పోతున్నామా, లేదా ఆ సమస్య మనం సైలెంట్గా కూర్చొని ఉన్నప్పుడు కూడాను తనంతడు తానుగా మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మనల్ని బ్రెయిన్ వాష్ చేసి మనల్ని గోతులో తోస్తుందా అనే ఒక ప్రశ్న ఉంది కదా. దీనికి మనము ఏం చేయవచ్చంటే చాలా సులభంగా దీనికి ఆన్సర్ని కనుగొనవచ్చు. ఏమని చూస్తే, ఒక సమస్యను మనం ఎత్తుక్కొని పోవడానికి ఒక సమస్య తనకు తానుగా మనల్ని ఎత్తుక్కుంటూ రావడానికి వ్యత్యాసం ఉంది కదండి. ఒక సమస్యని మనము ఎత్తుక్కుంటూ వెళ్ళినా అది కూడా ఒక కర్మ రిజిస్ట్రీ. అలాగే ఒక సమస్య తనకు తానుగా ఎత్తుక్కుంటూ మన దగ్గరికి వచ్చినా కానీ అది కూడా ఒక కర్మ రిజిస్ట్రీ. అవునా కాదా? కానీ ఈ రెండింటికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అవునా? ఆ వ్యత్యాసాన్ని జాతకంలో ఎలా కనుగొనేదంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. అది ఉదాహరణకి 11వ భావాన్ని గురించి నేనటి క్లాస్లో మాట్లాడాము. ఆ 11వ భావాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు చూద్దాం.
11వ భావము మన లగ్నంతోనో లేదా 7వ భావంతోనో సంబంధపడుతుంది అనుకుందాం. అప్పుడు 11వ భావము మన లగ్నంతోనో లగ్నాధిపతితోనో సంబంధపడితే నేను ఏం చెప్పాను నిన్న క్లాస్లో? వివాహ ఆటంకము లేదా ఆలస్య వివాహం అని చెప్పాను. 11వ భావము ముఖ్యంగా మాంగళ్య స్థానమైనటువంటి 2వ భావంతో కానీ సంబంధపడితే అప్పుడు వివాహ పొంతనాలు మనం చూసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చూడాలి అని కూడా చెప్పాను. ఒకవేళ అలాగే ఉంటే వారికి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడము లేదా చిన్న వయసులోనే విడిపోవడము జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్పి ఉంటాను. ఇక్కడ 11వ భావ అధిపతి ఒకవేళ 4లోనో లేదా 4వ భావాధితోనో సంబంధపడితే 4 అనేది ఏమిటంటే సుఖస్థానము, ఇల్లు, భూమి, వాహనము, ఆస్తిపాస్తులు ఇలాంటి సమస్యలకు సంబంధమైనటువంటి విషయాలు ఏర్పడతాయని కూడా చెప్పాను. ఇందులో వ్యత్యాసం ఏమిటని చూస్తే లగ్నములో 11వ భావాధిపతి కూర్చొని 7వ భావాన్ని చూడడానికి 7వ భావంలో 11వ భావాధిపతి అమరి లగ్నాన్ని చూడడానికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఇప్పుడు లగ్నములో 11వ భావాధిపతి అమరి ఉన్నారు అనుకుందాం. అప్పుడు తప్పు మనపైన ఉందని అర్థం. ఎలాగంటే ఒకరి జీవితంలోకి వచ్చే వరుడు కానీ వధువుల్ని మనమే వద్దని చెప్పడం అనేది జరుగుతుంది. ఎలాగా? ఇది సరిగా లేదు, అది లోపము, ఇది దోషమని చెప్పేసి వచ్చే వరుడిని కానీ లేదా వధువుల్ని వారు ఇప్పుడు కాలంలో దొరకడమే కష్టం కదండి. ఈ సమయంలో మనకు మనమే పోగొట్టుకుంటున్నామని దాని అర్థం, లేదా మనము డిలే చేస్తున్నామని అర్థం. అదే 11వ భావాధిపతి 7వ భావంలో అమరి ఉంటే 7వ భావం అంటే ఏమిటి? రాబోయే అపోనెంట్, వారే డిలే చేస్తున్నారని అర్థం. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి, ఈ ఇద్దరి జాతకంలో 11వ భావాధిపతి లగ్నంలో అమరి ఉన్నారు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? వివాహ ఆటంకము లేదా వివాహ ఆలస్యానికి వారే కారణంగా ఉంటారు. లేదా లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో అమరితే ఈ వివాహ ఆటంకము లేదా ఆలస్య వివాహానికి ఆ జాతకులే కారణంగా ఉంటారు. అంతేకాకుండా 7వ అధిపతి వెళ్ళి 11వ భావంలో అమరినా కానీ లేదా 11వ భావాధిపతి వెళ్ళి 7వ భావంలో అమరినా కానీ వీరి యొక్క ఆలస్య వివాహానికి లేదా వివాహ ఆటంకానికి ఎవరు కారణమవుతారు? అపోనెంట్గా వస్తున్నటువంటి వారే కారణంగా ఉంటారని అర్థం. ఈ వ్యత్యాసము మీకు బాగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. చూడండి, 11వ భావము 11వ భావాధిపతి అనేది ఆలస్య వివాహము లేదా వివాహ ఆటంకాన్ని చెప్పే గ్రహం. ఎందుకంటే కాలపురుషునికి 11వ భావం అనేది కుంభభావంగా వస్తుంది, మీ అందరికి తెలుసు. ఈ కుంభము అనేది కుజుని యొక్క కర్మారిజిస్ని అన్ని వేళలా రేడియేట్ చేసే ఇల్లు, అవునా? అంటే 11వ భావము 11వ భావాధిపతి అనేది కుజుని యొక్క కర్మారిజిస్టిని, కుజుని యొక్క వంశ పారంపర్య రిజిస్ట్రీతో సంబంధపడింది అని మనం అంటున్నాం, అవునా? అప్పుడు లగ్నాధిపతి 11వ భావంలో అమరినా కానీ లేదా 11వ భావాధిపతి లగ్నంలో అమరినా కానీ మనం ఒక విషయాన్ని నిర్ణయించి ఒక కన్క్లూజన్ని మనము తీసుకుంటాం, ఒక కన్క్లూజన్కి మనం వస్తాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన
ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అది ఏ తీర్మానానికి వస్తామంటే, ఈ జాతకులు పుట్టే సమయానికే 11వ భావము వీరి లగ్నముతో సంబంధపడిపోయింది, లేదా వీరి లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో సంబంధపడిపోయింది కనుక ఈ జాతకులు పుట్టేటప్పుడే కుజుని యొక్క కర్మారిష్టితో ఇండైరెక్ట్గా సంబంధాన్ని పొంది ఉన్నారు అని మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఖచ్చితంగా వీరి కుటుంబంలో ఈ 4 నక్షత్రాలు ఉంటాయి. ఏమేమిటి? కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి అనే నక్షత్రాలు ఉంటాయి. అంటే వీరి కుటుంబంలో ఏం జరుగుతుంది? చిన్న వయసులోనే విధవులు అయినటువంటి వారు ఉంటారు. వీరి కుటుంబంలో చిన్న వయసులోనే భార్య భర్త విడిపోయినటువంటి వారు కూడా ఉంటారు. వీరి పరంపరలోనే చాలా లేట్ అయినటువంటి మ్యారేజెస్, అంటే లేట్గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వారు కూడా ఉంటారు. లేదా కొంతమంది పెళ్ళే చేసుకున్న వారు కూడా ఉంటారు, లేదా పెళ్ళి జరగనటువంటి వారు కూడా ఉంటారు. ఇలా మనము కుజుని కర్మారిష్టికి సంబంధించి ఏ ఫలితాలన్నింటినీ మనం బయటకు తీస్తామో, ఏ విషయాలన్నింటినీ పాజిటివ్గా లేదా నెగిటివ్గా అని చెప్తామో, అన్ని విషయాల్లోనూ ఇక్కడ మనము ఎవరితో రిలేట్ చేస్తాము? ఆ జాతకునితోనే సంబంధపరుస్తాం. అవునా కాదా? సంబంధపడిన జాతకులతో ఎందుకు మనము రిలేట్ చేస్తాం? ఇక్కడ వారి యొక్క లగ్నము, లగ్నాధిపతి, 11వ భావము, 11వ భావాధిపతితో సంబంధపడితే, అలా లేదంటే 11వ భావాధిపతి లగ్నంతో సంబంధపడినా కానీ మనం ఏమని అనుకుంటాం? 1, 11, 11, 1 కాంబినేషన్ ఉంది కనుక వీరికి కుజుని యొక్క కర్మారిషి సంబంధం ఉంది అని నిర్ణయిస్తాం. అప్పుడు వీరి కుటుంబంలో వీరి డిఎన్ఏ ప్యాటర్న్లో ఈ వంశపారంపర్య సంబంధంలో ఈ కుజుని యొక్క కర్మారిష్టి ఉందని మనం నిర్ణయిస్తాం. అవునా కాదా? ఇది మాత్రమే వీరి జీవితంలో జరిగే కుజుని సంబంధ కారకత్వ సమస్యలకి కారణమని కూడా చెప్తాం. ఒకవేళ 11వ భావాధిపతి 7వ భావంలో ఉండి ఆ 7వ భావంలో ఉన్నటువంటి గ్రహానికి ఉన్న 7వ దృష్టితో లగ్నంను చూస్తే, లేదా 7వ భావాధిపతి 11వ భావంలోకి వెళ్ళి అమరి ఉంటే, ఇప్పుడు ఇది జాతకుని యొక్క విషయంలో వచ్చే డైరెక్ట్ సమస్య కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కుజుని యొక్క కర్మారిష్టి ఇదంతా, దీన్ని తాకడంతా కూడాను ఎవరి కుటుంబంలో సంబంధపడుతుందని మీరు అనుకుంటున్నారు? డైరెక్ట్గా జాతకుని యొక్క కుటుంబంలో సంబంధపడుతుందా? లేదు. జాతకునికి వచ్చే భార్య లేదా భర్త వారి కుటుంబంతో సంబంధపడి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ అబ్బాయికో లేదా అమ్మాయికో వివాహము ఆటంకం అవ్వడం, లేదా వివాహము ఆలస్యము అవుతుందనే ఒక రూల్ ఉంది కదా, అవునా? అప్పుడు అది ఇండైరెక్ట్గా ఈ జాతకులకు బాధిస్తుందన్నమాట. ఓకేనా? ఎలా? 7వ భావములో 11వ భావాధిపతి ఉండి ఆ గ్రహానికి ఉన్నటువంటి దృష్టితో అయినా కానీ లగ్నాన్ని తాకుతుంది కదా.
అప్పుడు అది జాతకులను కూడాను కనెక్ట్ అవుతుందా లేదా? కనెక్ట్ అవుతుంది అని మనం చెప్పుకుందాం. ఒకవేళ 7వ భావాధిపతి 11వ భావంలో ఉంటే, 11వ భావము 11వ భావాధిపతి లగ్నంతో కనెక్ట్ కాలేదు. అలాగుంటే ఎలా? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక జాతకం తీసుకోండి. అందులో రాశి, లగ్న పాయింట్ మరియు లగ్నాధిపతి పడిన నక్షత్రాలు ఈ మూడింట్లో ఏది కూడాను కుజుని కర్మారిష్టి కలిగినటువంటి కృత్తికలోనో లేదా పుబ్బా నక్షత్రంలోనో అలాగే మూలా నక్షత్రంలోనో రేవతి నక్షత్రంలోనో లేదనుకుందాం. అప్పుడు ఇంకొక విషయాన్ని చెక్ చేస్తాం. అదేమిటి? ఒకవేళ లగ్నంలోనే శని ఉన్నారా, లేదా 11వ భావంలో శని అమరి శనికి ఉన్నటువంటి 3వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారా, 7వ భావంలో శని ఉండి లగ్నాన్ని చూస్తున్నారా, లేదా 4వ భావంలో శని అమరి 10వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారా? శని యొక్క 3 దృష్టిలు మనకు తెలుసు కదండి. ఏమేమిటి? 3, 7, 10 ఈ 3 దృష్టిలు ఉంటాయి. ఇలాగ మనం చెక్ చేయాలి. అంటే శని 11లో ఉన్నారనుకోండి, శనికున్న 3వ దృష్టితో ఎక్కడికి చూస్తారు? లగ్నాన్ని చూస్తారు. 7వ భావంలోనే శని ఉన్నారనుకోండి, అప్పుడు 7వ దృష్టితో లగ్నాన్ని చూస్తారు. ఒకవేళ 4వ భావంలో శని ఉన్నారనుకోండి, శనికున్న 10వ దృష్టితో లగ్నాన్ని చూస్తారు. అలా చూస్తే అలా కూడాను ఆ జాతకంలో లేదు అనుకుందాం. అప్పుడు 11వ భావాధిపతి లగ్నంలో ఉన్నారా అని మనం చూస్తున్నాం. అది కూడా లేదు. ఆ సంబంధం కూడా లేదు. ఒకవేళ వీరి యొక్క రాశి పడే నక్షత్రము, లగ్నము ఈ రెండిట్లో ఏదైనా ఒకటైనా కానీ కుంభంగా అమరిందా అని చెక్ చేస్తాం. లేదా లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కూర్చొని ఉన్నారా అని చెక్ చేస్తాం. ఎందుకంటే కుంభము అనే ఇల్లు కుజుని యొక్క కర్మారిషిని కలిగిన ఇల్లు కదండి అని మనకు తెలుసు. కనుక వీరి రాశి, లగ్నము, లగ్నాధిపతి వీటిలో ఏదేని ఒకటి కుంభం అనే భావంలో అమరి ఉందా అని చెక్ చేస్తాం. అప్పుడు కుంభంతో సంబంధపడిందని చూస్తాం. అంటే ఇక్కడ గమనించండి, వీరి రాశి కానీ లగ్నం కానీ కుంభంగా ఉందా అనేది చూస్తాం. అప్పుడు కుంభము లగ్నంగా ఉందా, లేదా లగ్నాధిపతి వెళ్ళి కుంభములో కూర్చుని ఉన్నారా, అలాగ మనము చెక్ చేసి చూస్తాం. అలా చెక్ చేసేటప్పుడు అది కూడా వీరి జాతకంలో సంబంధపడలేదు అని అనుకుంటే, కానీ వీరిని గమనించండి, వీరికి ఆలస్య వివాహం జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుందంటే వీరి యొక్క 7వ భావము, 7వ భావాధిపతి కుంభంతో కానీ 11వ భావము, 11వ భావాధిపతి సంబంధపడినా కానీ వీరికి ఆలస్య వివాహం జరుగుతుంది. ఇలాగా మన దగ్గరికి చాలా జాతకాల కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా, నేను చూస్తున్న దాంట్లో. కానీ వీరు చెప్పే ఫీడ్బ్యాక్ ఏమిటంటే తెలుసా? మేము పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. మాట్లాడడానికి దగ్గరికి వస్తారు చాలామంది వధువు వరుడు. మాట్లాడిన తర్వాత వారే ఏదో ఒక కారణం చెప్పేసి ఒక ఆటంకం చెప్పేస్తున్నారు, వారే డిలే చేసేస్తున్నారు. అప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి మనము? వీరి దగ్గర తప్పు లేదు. అప్పుడు కుజుని యొక్క కర్మారిష్టి, కుజుని యొక్క తాకడ ఎవరికి ఉందంటే పూర్తిగా 7వ భావము, 7వ భావాధిపతిని అది టచ్ చేసేసింది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అప్పుడు ఈ జాతకుల యొక్క వివాహము
ఆ వివాహానికి వచ్చే భాగస్వామి ఏదేని తప్పిపోయిందంటే వారి యొక్క జాతకములో 11వ భావము 11వ భావాధిపతి శని అనే గ్రహము కానీ లేదా కుంభరాశి కుంభలగ్నము అనే కుంభం అనే ఇల్లు, అలాగే కృత్తిక పుబ్బ మూల మరియు రేవతి నక్షత్రాల సంబంధము జాతకంకు ఉందా అని చూడండి. జాతకుల యొక్క లగ్నానికి ఉందా అని చూడండి. జాతకుని యొక్క శరీరము, ప్రాణము, ఆత్మతో నేరుగా జాతకుని యొక్క లగ్నముతో అంటే 1వ భావముతో నేరుగా సంబంధం ఉందా లేదా చూడండి. అలా ఉంటే అది జాతకుల యొక్క సమస్య, జాతకుల యొక్క కర్మ అని అర్థం. ఒకవేళ ఇదేదీ కూడాను జాతకులతో సంబంధపడలేదంటే సమస్య ఎవరి దగ్గర ఉందంటే సమస్య మన దగ్గర లేదు. అంటే జాతకుల దగ్గర ఆ కుజుని యొక్క కర్మారిష్టి యొక్క సమస్య లేదు. వారికి ఈ వరుడు వధువు లేదన్నా వారి యొక్క కుటుంబంలో చూసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, వేరే వారితో వివాహము అయిపోతుంది. మొదట మనకి లేకపోతే ఏమి లేకపోతే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఇప్పుడు నేను పై చెప్పినటువంటి వాటితో సంబంధపడకపోతే ఎవరితోనో ఒకరితో వివాహం అయిపోతుంది. అది తప్పదు. అయితే ఒకవేళ 7వ భావము 7వ భావాధిపతి ఒకవేళ కృత్తిక పుబ్బ మూల రేవతిలో అమరినా కానీ, 7వ భావము 7వ భావాధిపతి కుంభములో అమరినా కానీ, 7వ భావము 7వ భావాధిపతి 11వ భావము 11వ భావాధిపతితో సంబంధపడినా కానీ, 7వ భావము 7వ భావాధిపతి శని అనే గ్రహంతో సంబంధపడడం, ఎలా దృష్టి కానీ కలయికతో సంబంధపడినా కానీ మీకు వివాహం డిలే అవుతుందా అంటే అప్పుడు మీ యొక్క లగ్నముతో పడినంత వరకు, అంటే మీ లగ్నముతో ఆపై చెప్పిన వాటిన్నిటిని కూడాను సంబంధపడినంత వరకు అది మీ సమస్య కాదు. అది పూర్తిగా కంప్లీట్గా ఎదుటివారి యొక్క తలరాత. అది మీ తలరాత కాదు. మీకు వచ్చే అపోనెంట్ యొక్క తల మీద వారికి వారుగా మట్టి ఎత్తి పోసుకుంటున్నారని అర్థం. ఎలాగంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే మూలంగా, అంటే మీరు వద్దని చెప్తున్నారు కదా వచ్చిన వాళ్ళు, అందువల్ల వాళ్ళకే అది నష్టం. ఇలాగా మంచి వాళ్ళనంతా రిజెక్ట్ చేసి చివరికి వారు ఏం చేస్తారంటే పెళ్ళి కాకుండా ఉంటారు, లేదా భాగస్వామే చివరి వరకు వారికి అమరకుండా పోతున్నటువంటి వారుగా ఉంటారు. అలా లేదంటే ఏదేని ఒక పనికి మాలినటువంటి అలయన్స్ని ఎతికి చేసుకుని తమ యొక్క జీవితాన్ని వారికి వారుగా నాశనం చేసుకుంటున్నారని అర్థం. అయితే మీ జాతకంలో మీ మీద తప్పుందా? ఇది మీకు వచ్చిన శాపమా? దానివలన వివాహం ఆలస్యం అవుతూ ఉందా? అలాంటి న్యూనతాభావం ఉంటే ఈ విషయాన్ని ముఖ్యంగా చెక్ చేయండి. అదేమిటి? లగ్న పాయింట్ కానీ, రాశి పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ కుజుని యొక్క కర్మారిజిష్టి ఉన్నటువంటి 4 నక్షత్రాల్లో, అంటే కృత్తిక పుబ్బ మూల మరియు రేవతి నక్షత్రాల్లో ఏదేని ఒక నక్షత్రంలో అమరి ఉంటే అది మన యొక్క సమస్య. అలాగే లగ్నములో శని కానీ, లేదా 7వ భావములో 11వ భావాధిపతి కూర్చుని లగ్నాన్ని అట్లీస్ట్ చూసినా కానీ అది మన సమస్య. 11వ భావాధిపతి లేదా శని యొక్క దృష్టి లగ్నంపై పడినా అది మన సమస్య. లేదా రాశి పడి నక్షత్రము, లగ్నం పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము ఒకవేళ కుంభములో, అంటే రాశిగానో లగ్నంగానో లగ్నాధిపతి కూర్చున్న భావంగా కుంభములో కానీ అమరినా కానీ అది మన సమస్య. ఇదంతా మనతో సంబంధపడి ఉంటుంది, మన కర్మతో సంబంధపడి ఉంటుంది. ఒకవేళ దీనిలో ఏ విధంగానూ మన కర్మ సంబంధపడలేదు అనుకుంటే ఇదంతా 7వ భావము 7వ భావాధిపతితో మాత్రమే పడుతూ ఉందంటే ఇది మన సమస్య కాదు కదండి. సమస్య అంతా కూడాను ఎదుటివారిలో అక్కడ ఉందని అర్థం. ఓకేనా?
దీనికి పరిహారం ఏమిటి? దీనికి ఒక తీర్మానం ఏమిటి అంటే, దీనికి సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా రాశి, లగ్నము, లగ్నాధిపతి, ఆ తర్వాత కుజుని యొక్క కర్మారిషి నక్షత్రాల్లో సంబంధపడలేదు ఒకటి. మీకు ఒకవేళ కుజుని కర్మారిషితో ఎలాంటి రిలేషను లేదు, కానీ 7వ భావము 7వ భావాధిపతి వెళ్ళి ఫుల్గా ఈ కుజుని యొక్క కర్మారిషితో చిగులుకొని ఉంది. దాని వలన వచ్చినటువంటి వారంతా కూడాను ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక ఆటంకము మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారి సైడ్ మాత్రమే అది మిస్టేక్ అవుతా ఉంది. వారి సైడ్ మాత్రమే ఏదో ఒక దోషం అనేది ఉంది అనే కంప్లైంట్ అనేది ఉంటే వారికి చెప్పగలిగే సింపుల్ అయినటువంటి సొల్యూషన్ ఇదే అన్నమాట. అదేమిటి? నాకు తెలిసి నాకు ఉన్నటువంటి జ్ఞానంతో తెలియజేసే విషయం ఇది. ఎవరెవరికంతా 7వ భావము 7వ భావాధిపతి కుజుని యొక్క కర్మారిషితో లాక్ అయిపోయిందో, ఎవరెవరికంతా 7వ భావాధిపతి 7వ భావము శని అనే గ్రహంతోనో, లేదా కుంభం అనే భావంతోనో, లేదా 11వ భావంతోనో, లేదా 11వ భావాధిపతితోనో లాక్ అయిపోయిందో, లాక్ అయిపోయి ఉంటుందో చూడండి. ఎవరెవరికంతా లగ్నం కానీ లగ్నాధిపతితో కుజుని యొక్క కర్మారిష్టి సంబంధమే లేకుండా ఒక 7వ భావం మాత్రమే కుజుని యొక్క కర్మారిష్టితో సంబంధపడి ఉంటుందో, వీరంతా ఏం చేయాలి? ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వివాహానికి అలయన్స్ని చూడడానికి ప్రారంభిస్తారో, ఎప్పుడు మీకు అలయన్స్ వస్తాయో, అలాగ వచ్చేటప్పుడే ఎవరైనా ఒకరు ఓకే అవుతున్నారు, జాతక ప్రాప్తం సూట్ అయ్యింది, వచ్చే వారి యొక్క ఫోటో చూశారు, మీరు ఓకే అయ్యింది, నేరుగా వచ్చారు, ఆ వ్యక్తి చూశారు, ఇష్టపడ్డారు, మీ ఫ్యామిలీ వారి ఫ్యామిలీ కూడా ఇష్టపడ్డారు. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ లేదా మరుసటి రోజైనా కానీ ఒప్పు తాంబూలం పెట్టుకునేసి నెక్స్ట్ వీక్లోనే లేదా అదే వీక్లోనే పెళ్లి చేసుకునేసేయండి. అలా కాకుండా లేట్ చేశారంటే చివరికి అది ఇబ్బందులతోనే ముగుస్తుంది. చివరిలో ఈ విధంగానే ఒకటి బ్రేక్ అవుతుంది లేదా కట్ అయిపోతుంది. ఎందుకంటే మనము ఒక కర్మ పని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మన తావు ఇవ్వకూడదు. అలాగా కాకుండా మనము అవకాశంగా ఇచ్చేస్తే ఆ తర్వాత లేట్ అయిపోతుంది. అలాగే లేట్ అయింది అనేసి చెప్పడంలో ఒక అర్థం అనేది లేదు కదా. ఏమీ లేదండి. ఏమిటి? ఒకే ఒక వ్యత్యాసం ఇక్కడ కనబడుతూ ఉంది. కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ మీ లగ్నంతో సంబంధపడి ఉందంటే చాలా జాతకాలను మీరే పోగొట్టుకుంటున్నారని అర్థం. అదే 7వ భావముతో సంబంధపడి ఉంటే ఎదుటివారు అవకాశాలని పోగొట్టుకుంటున్నారు అని అర్థం. అంతే వ్యత్యాసం. ఎవరెవరికంతా కుజుని యొక్క కర్మారిష్టి ఉంటుందో వారికి చెప్పగలిగే మొట్టమొదటి సజెషన్ ఇదే. ఏమిటి? ఒక అలియన్స్ వస్తూ ఉందంటే రెండు వైపులా ఓకే అయిపోయింది, జాతకం కూడా ఓకే అయిపోయింది, ఫ్యామిలీస్ కూడాను ఓకే అనుకున్నారు. అప్పుడు సాధ్యమైనంత వరకు టక్ 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 అని మాట్లాడుకొని ఫట్ 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 అనేసి వివాహంలోకి వెళ్ళిపోయి ముగించేయాలి. అలా కాకుండా ప్రొలాంగింగ్ చేసుకుంటూ, అంటే ప్రొలాంగింగ్ అనేది ఉండకూడదని చెప్తున్నాను. మేము ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తాము అంటేనే అది ఆటంకం అవుతుందని దాని అర్థం. ఈరోజు మనం డిస్కస్ చేసింది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. దీన్ని మీకు వస్తున్న జాతకములలో అప్లై చేసి చూడండి. ఎందుకంటే నేను చెప్పినటువంటి భావ డిఫరెన్సెస్ అంటారు దీన్ని. చూసారా? ఈ 1వ భావము 1వ భావాధిపతి కుజుని కర్మారిషితో చిగులుకోవడము, 7వ భావము 7వ భావాధిపతి కుజుని కర్మారిషితో
లాక్ అయిపోవడము. ఈ వ్యత్యాసం మీకు తెలిస్తేనే మీరు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో లేట్ మ్యారేజ్ అవ్వడం కానీ, లేదా పెళ్ళే జరగడం కానీ, మాకు పెళ్ళి అవుతుందా అని అడుగుతుంటారు చాలా విసిగెత్తిపోయి. అలాంటి జాతకాలు మీరు చూసినప్పుడు మీ వలన వాటికి సరైనటువంటి విషయాన్ని ఎదుటి వారికి చెప్పడానికి అవకాశం ఇచ్చే విధంగా ఈ లెసన్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. శుభం.